వైసీపీ నేత సజ్జల కుటుంబ సభ్యులకు చెందిన ఎస్టేట్ భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె మండలంలో ప్రభుత్వ భూములని ఆక్రమించారన్న ఆరోపణలపై సమగ్ర సర్వే నిర్వహించారు. కడప ఆర్డీఓ, వైఎస్ఆర్ జిల్లా డీఎఫ్ఓ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వేయర్ల బృందాలు సర్వే చేపట్టాయి. సజ్జల కుటుంబానికి ఉన్న 146 ఎకరాల్లో 55 ఎకరాల మేర రెవెన్యూ, అటవీ భూములు ఉన్నట్లు గత సర్వేలో రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులను కమిటీ నిర్ధారించనుంది. పంట పొలాలకు నష్టం కలగకుండా యథాతథ స్థితిని కొనసాగించాలన్న కోర్టు ఆదేశాలకి ప్రభుత్వం అంగీకరించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే వైసీపీ నేత అయినటువంటి సజ్జల కుటుంబ సభ్యులు కడప నగర శివారులో ఉన్నటువంటి ఏదైతే అటవీ భూమిని ఆక్రమించారో దానికి అనుగుణంగా ఈ రోజు అయితే కనుక త్రిసభ్య కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు రీసర్వే చేసేందుకు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే సజ్జల కుటుంబ సభ్యుల పేరున దాదాపుగా 146 అలాగే దాదాపుగా 75 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని రీసర్వే చేసేందుకు రావడం జరిగింది. అలాగే గతంలో కూడా సర్వేలో దాదాపుగా 55 ఎకరాల రెవెన్యూ అలాగే అటవీ భూములను సజ్జల కుటుంబ సభ్యులు కూడా ఆక్రమణ చేసినట్టు కూడా వెల్లడిలో జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే కడప ఆర్డీఓ అలాగే వైఎస్ఆర్ జిల్లా డిఎఫ్ఓ అలాగే ఎవరైతే సర్వే ల్యాండ్ రికార్డ్స్ సంబంధించిన ఏడీతో పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఆ ప్రదేశానికి చేరుకొని సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే ఏదైతే పంట పొలాలను పూర్తి స్థాయిలో నష్టం కలిగించి అలాగే వాళ్ళైతే దోపిడీ చేశారో దానిపైన అయితే కనుక ఇవాళ పూర్తి స్థాయిలో కూడా అక్కడ అటవీ భూములన్నీ కూడా రీసర్వే చేసేందుకు ఇప్పటికే త్రిసభ్య కమిటీ వచ్చని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సర్వే కూడా పూర్తి స్థాయిలో జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సుధీర్. హైదరాబాద్ లో గాంధీ భవన్